ఆచి చికెన్ మసాలా ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి ఫస్ట్ అభినవ్ వివాదం. అసలు అభినవ్ వివాదం వెనక అసలు ఘటన, అసలు ఆ రోజు ఏం జరిగింది, ఏంటి, ఆయనపై కేసు నమోదైన కారణాలు ఏంటి, మనం అభినవ్ అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, అసలు ఆ విశాఖ జిల్లాలో మొదట మీపై అసలు దాడి జరిగిన కారణాలు ఏంటి, అసలు మీపై ఎందుకు మీరు దాడి చేసుకునే పరిస్థితి నెలకొందంటారు? నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా బిగ్ టీవీ తరపున నేను చాలా వివరంగా కొన్ని విషయాలు నేను తెలియజేస్తాను. ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి బ్రదర్ అడిగారు, మీ మీద మీరు దాడి చేసుకోవడానికి గల కారణం ఏంటని. దానికి నేను ఒక క్లారిటీ ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా మీద నేను దాడి చేసుకున్నాను అన్నటువంటి కన్ఫర్మేషన్ ఎక్కడ కూడా రాలేదు. దట్ ఈజ్ ఏ జస్ట్ అన్ అలిగేషన్. అది ఒక ఆరోపణ మాత్రమే. దాడి జరిగింది నా మీద. నా కార్ బద్దలైపోయింది. తర్వాత నా బాడీలో దాదాపుగా 5 చోట్ల గాయాలయ్యాయి. ఇప్పుడు నా లెఫ్ట్ థై మీద స్టిచెస్ ఉన్నాయి. అవి కూడా రేపు తీయించుకుంటున్నాను. ఈ గాయాలు, నాకైన బాధ, నా కారు నష్టం, తర్వాత నేను పడినటువంటి వేదన కానీ, ట్రీట్మెంట్ కానీ, ఇవన్నీ కూడా నిజమే. అయితే దాడి బయట వాళ్ళు చేశారు అని మేమంటున్నాం, మేమే చేసుకున్నాం అని ఆరోపణలు వచ్చాయి. అయితే నేను దీనికి ఇస్తున్న వివరణ ఏంటంటే, నేను యాజ్ ఏ హార్ట్ పేషెంట్గా, నేను ఒక హార్ట్ పేషెంట్ని. 2023 సంవత్సరం జూలై 28వ తారీఖున ఇదే కడపలో, నేను కడపలో మా ఇంట్లో ఉండి మాట్లాడుతున్నాను, ఇదే కడపలో ఉరిమి సావిత్రమ్మ హాస్పిటల్లో జనార్దన్ రెడ్డి డాక్టర్ గారు నాకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు 2 స్టంట్లు వేశారు. స్టంట్లు వేసిన తర్వాత ఎలాంటి మెడిసిన్ వాడతానో ఆల్మోస్ట్ కార్డియాక్ పేషెంట్స్ అందరికీ తెలుసు. సో నేను ప్రతిరోజు యూజ్ చేసే రెగ్యులర్ మెడిసిన్లో ఒక ట్యాబ్లెట్ ఉంటుంది, దాని పేరు ఆస్ప్రిన్ 75 mg. అదేంటంటే బ్లడ్ థిన్నర్ అంటారు దాన్ని. ఆ బ్లడ్ థిన్నర్ ట్యాబ్లెట్ వాడడం వలన బాడీలో ఉన్న బ్లడ్ రక్తాన్ని పల్చం చేస్తుంది, రక్తం పల్చం చేసేటువంటి ట్యాబ్లెట్ అది. నాకు చిన్న దోమ కుడితే నా బ్లడ్ ఫ్లో ఆగదు, బ్లీడింగ్ ఆగదు. సో ఇలాంటి కండిషన్లో ఉన్న నా బాడీ తత్వం పెట్టుకొని మారుమూల ప్రాంతం, పాడేరు నియోజకవర్గంలో జీకే వీధి మండలంలో మొండిగడ్డ పంచాయతీలో ఉన్నటువంటి ఒక నీరు తోటపాలెం అనేటువంటి కుగ్రామం దగ్గర అడవి ప్రాంతంలో, నియర్ బై ఏ హాస్పిటల్ లేనటువంటి ప్రాంతంలో వైజాగ్ వెళ్ళాలంటే నేను దాదాపుగా 3.5 గంట 4 గంటలు పడుతుంది. అలాంటి చోట నాకై నేను దాడి చేయించుకొని, ఇలాంటి హెల్త్ కండిషన్ ఉన్న నేను ప్రాణాలకు తెగించి ఎందుకు చేస్తా? ఇట్స్ మై ఫస్ట్ క్వశ్చన్. మీడియా మిత్రులందరికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ, నన్ను ఎవరెవరైతే అనుమానించి ఈ ఆరోపణ నా మీద వేస్తే దాన్ని నమ్ముతున్న వాళ్ళందరికీ నేను అడుగుతున్న ప్రశ్న, ప్రాణానికి తెగించి ఒకవేళ నేనే ఈ దాడి ప్లాన్ చేసి ఉంటే, చెయ్యాలనుకుంటే ఏ హైవే రోడ్లోనో, అక్కడే మారుమూల గ్రామంలో ఎందుకు చేయాలి? నేను హైవే రోడ్లో చేసినా జనానికి తెలుస్తుంది, రాష్ట్రం ప్రజలందరికీ తెలుస్తుంది. కొంచెం జనాలు తిరగనటువంటి ప్లేసులు కూడా ఉంటాయి హైవేలో, అక్కడైనా ప్లాన్ చేయొచ్చు. సీసీ కెమెరాలు లేనటువంటి ప్రాంతం అక్కడైనా ప్లాన్ చేయొచ్చు. నేను ప్లాన్ చేస్తే అక్కడెందుకు ప్లాన్ చేస్తా? నా ఫస్ట్ ప్రశ్న అది. నాకు అయినటువంటి ఇన్సిడెంట్, ఈ దాడి ఏదైతే ఉందో, ఇది ఖచ్చితంగా స్ట్రేంజర్స్ చేశారు, దాడి చేశారు. దీనికి మతానికి నేను ముడి పెట్టడం లేదు. ఇది మతపరమైనటువంటి దాడి కాదు అని నేను డే 1 నుంచి స్పష్టం చేస్తూనే ఉన్నాను. కానీ చాలామంది ఏమంటున్నారంటే, ఈ హిందువులు చేశారని, క్రైస్తవులు, ఇవన్నీ అసలు మతం పేరు నేను తీయట్లేదు ఇక్కడ. నేను ఒక పొలిటికల్ లీడర్గా, ప్రజానాయకుడిగా, ప్రజల శ్రేయస్సు కోరి, ప్రజల సమస్యల్ని వెలికి తీసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటానికి, ప్రజల కోసం, ఇక్కడ హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, గిరిజనులు అందరూ ఉన్నారు, మిక్స్డ్ కమ్యూనిటీస్ ఉన్నటువంటి ప్రాంతాల్లో నేను క్రైస్తవుడు అని పేరెత్తకుండా, హిందూ అని పేరెత్తకుండా, ఎక్కడ ఏ మతాన్ని కించపరచకుండా, ఒక సెక్యులర్ భావజాలంతో నేను గ్రామాల్లోకి వెళ్ళి నేను పాదయాత్ర చేసి వాళ్ళ సమస్యలు బయటికి తీస్తున్నటువంటి పరిస్థితుల్లో నాపై నేను ఎందుకు దాడి చేయించుకుంటా? ఒకవేళ దాడి చేయించుకుంటే ఆ మారుమూల గ్రామంలో ఎందుకు నా ప్రాణానికి తెగించి చేస్తా? ఇది నా ప్రశ్న. దీనికి సమాధానం డౌట్లు రైజ్ చేస్తున్న వాళ్ళే చెప్పాలి. దాడి ఘటన తర్వాత మీపై పోలీసులు మీపైన కేసు నమోదు చేశారు. స్పష్టంగా అక్కడ ఉన్న వాళ్ళు దొరికినటువంటి వీడియోలు ఏవైతే మీరు విడుదల చేశారో, ఆ వీడియోల్లో వాటిని ఆధారంగా మీపై కేసు నమోదు చేసి మీరే దాడి చేయించుకున్నారంటే ఎవరైతే కొందరిని అరెస్ట్ చేశారో, సో వాళ్ళు చెప్పిన వాంగ్మూలం మేరకే పోలీసులు మీ మీద కేసు నమోదు చేశారు. అంటే దీంట్లో వాస్తవం లేదంటారా? ఒకటండి, దాడికి గురైంది నేను కాబట్టి ఇక్కడ బాధితుడిని నేనే. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా నష్టపోయింది ఈ ఇన్సిడెంట్లో ఎవరంటే, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా నష్టపోయింది ఒక అభినయ్ దర్శనే.
ఏ ఒక్కరు నష్టపోలేదు, ఏ ఒక్కరు బాధపడలేదు, ఏ ఒక్కరు ఆర్థిక నష్టం జరగలేదు, ఆస్తి నష్టం జరగలేదు, ఏ ఒక్కరికి ప్రాణ నష్టము జరగలేదు. నష్టపోయింది ఓవరాల్గా అభినయ్ దర్శన్ మాత్రమే. మీరు అన్నట్టుగా కొంతమందిని తీసుకొచ్చారు, వాళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళతో వాంగ్మూలం తీసుకున్నారు అంటున్నారు కదా. నేను గౌరవిస్తాను డిపార్ట్మెంట్ని కానీ, గవర్నమెంట్ని కానీ, న్యాయస్థానాన్ని నేను గౌరవిస్తాను. అది నా బైబిల్ చెప్పింది, అధికారులను గౌరవించడం, లోబడమని. అయితే నేను ఒకటి చెప్తున్నాను, ఈ ప్రశ్న ఏదైతే ఉందో ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడగాల్సిన ప్రశ్న. ఇది ఆల్రెడీ కేసు ఇప్పుడు న్యాయస్థానంలో ఉంది, స్టేషన్ దాటేసి న్యాయస్థానానికి వచ్చింది. కాబట్టి రేపు 2వ తారీఖున మొదటి వాయిదా నాకు నర్సీపట్నం కోర్టులో ఉంది, నేను హాజరవుతున్నా. సో 2వ తారీఖు నుంచి ఈ కేసు మూవ్ ఆన్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి ఎవరైతే కేసు నమోదు చేశారు నా మీద, వాళ్ళ తరపు నుంచి పీపీ గారు ఉంటారు, నా తరపు నుంచి నా అడ్వకేట్ వి గోవిందరావు గారు వాదిస్తారు. సో అన్యాయాలు, నిజాలు అన్నది ఇప్పుడు వరకు ఆరోపించినవి నిజాలా అబద్ధాలా, దాడి బయట వాళ్ళు చేశారా, మేమే చేసుకున్నామా? ఇక్కడ 2 వాదనలు ఉన్నాయి. ఒకటి, మేమే చేసుకున్నాం అన్నటువంటి వాదన పోలీసు వాళ్ళ తరపు నుంచి, లేదు బయట వాళ్ళు చేశారన్నటువంటి వాదన నా తరపు నుంచి. కాబట్టి ఈ 2 వాదనల్లో నిజమేంటి అబద్ధమేంటి అనేది జడ్జిమెంట్లో తెలుస్తుంది. జడ్జిమెంట్ తర్వాతనే దోషులు ఎవరు అన్నది బయటకు వస్తుంది. కాబట్టి న్యాయస్థానంలో ఈ కేసు నడుస్తున్నప్పుడు ఈ కేసు మీద ఎక్కువగా మనం ప్రొలాంగ్ చేసి మాట్లాడడం అనేది కూడా అది నాకు మంచిది కాదు, ఎవరికి మంచిది కాదన్నటువంటి ఉద్దేశం నాది. కాబట్టి ఇంతకు మించి నేను దీన్ని ప్రొలాంగ్ చేయను. ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరినీ కూడా సినిమా షూటింగ్ పేరుతో తీసుకొని వచ్చి వాళ్ళందరినీ కూడా కేవలం 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చి మీపై దాడి చేయించుకునేది వాళ్ళు మీపై ప్రధానంగా వస్తున్న ఆరోపణ. ఏమన్నారు? ఆరోపణ. సినిమా షూటింగ్ పేరుతో వాళ్ళకి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇచ్చి అసలు వాళ్ళకి ఏం తెలియకుండా చెప్పుకోకుండా కేవలం సినిమా షూటింగ్ పేరుతో మీరే షూట్ చేసేది మీ మీద వస్తున్న ప్రధాన ఆరోపణ. సో ఈయనే చెప్తున్నారు, బ్రదర్ చెప్తున్నారంటే ప్రధాన ఆరోపణ, మేజర్ అలిగేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇమాజినేషన్. అంటే వాళ్ళు అనుకుంటున్నారు. ఆరోపణ అంటేనే ఒక ఆలోచన, ఒక ఉండొచ్చు, జరిగి ఉండొచ్చు, ఇది ఆరోపణ. కోర్టులో తేలేది నిజం. సో నేనేమంటున్నానంటే నిజం తేలే వరకు వెయిట్ చేద్దాం. ఆరోపణను నమ్మి తొందరపడేసి ఏవంటే అవి రాసి అనవసరంగా లేనిపోని డిస్టర్బెన్స్ని, కన్ఫ్యూజన్ని ప్రజల్లోకి తీసుకురావద్దు అని మీడియా తరపున నేను తెలియజేస్తున్నాను. అంటే మీరు కడపకు చెందిన వ్యక్తి, కడపటి నుంచి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఒక ఏజెన్సీ ఏరియాలో మీరు ఒక పార్టీ పెట్టడానికి, అక్కడ సర్వీస్ చేయడానికి అసలు ఎందుకు మీరు అక్కడ మోటివ్ అక్కడే ఎందుకున్నారు? అసలు దీంట్లో ఇంకో విషయం అంటే మీపై దాడి జరుగుతున్న సమయంలో జై శ్రీరామ్ అంటూ దాడి చేశారంటూ కూడా కొన్ని మీరు చేశారు. అంటే ఇక్కడ కేవలం దీని మతంపై రుద్దడానికి మాత్రం ఇలాంటి వ్యాఖ్యలు చేశారా మీరు? ఒకటి చెప్తున్నాను క్లియర్గా, మంచి ప్రశ్న అడిగారైనా. హోమ్ మినిస్టర్ అనిత మేడం గారు కూడా ఒక వీడియో మాట్లాడారు, ఈయన అడిగినట్లే. ఎక్కడో కడపలో ఉన్న అభినయ్ దర్శన్ ఎక్కడో పాడేరుకు వచ్చి పాదయాత్ర ఎందుకు చేయాలి, ఇక్కడ సమస్యలు ఎందుకు తెలుసుకోవాలంటే నేను ఒకటి అంటున్నాను, నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని కానీ కడప నియోజకవర్గం అధ్యక్షుని కాదు. యాజ్ అన్ ఏపీ ప్రెసిడెంట్గా ఒక భరోసా పార్టీకి ఆంధ్రప్రదేశ్ ఏ మూలకైనా వెళ్ళటానికి నాకు హక్కు ఉంది, నాకు బాధ్యత ఉంది. ఎక్కడికైనా వెళ్ళొచ్చు ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి. జగన్మోహన్ రెడ్డి గారిది కడప, ఆయన వెళ్ళలేదా పాడేరు, అరకు, శ్రీకాకుళం వెళ్ళలేదా? వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారిది కుప్పం, ఆయన వెళ్ళలేదా పాదయాత్ర పేరుతో శ్రీకాకుళం, అరకు ఆ ప్రాంతాలు వెళ్ళారు. ఈ రీసెంట్గా లోకేష్ గారు ఆయనదే ప్రాంతం, మరి ఆయన వెళ్ళలేదు అరకు, పాడేరు, శ్రీకాకుళం, ఆయన వెళ్ళారు. నేను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా వాళ్ళలాగానే నేను కూడా పాడేరు వెళ్ళాను. కడపోడు పాడేరుకు రాకూడదన్నటువంటి రెస్ట్రిక్షన్స్ లాంటివి ఏవి కూడా లేవు. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా అరకు నుంచి అటు శ్రీకాకుళం నుంచి ఇటు కడప వరకు ఎక్కడికైనా వెళ్ళి ప్రజల సమస్యల్ని వెలికి తీయచ్చు. ఇది నా బాధ్యత, ఇది నా హక్కు. దీన్ని కాదు ఆపటానికి ఎవ్వరికీ వీలు కాదు. దయచేసి అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. 2వ ప్రశ్న అడిగారు, జై శ్రీరామ్ అంటూ మిమ్మల్ని కొట్టారు అని మీరే చెప్పారన్నారు కదా. దానికి నేను ఒక క్లారిటీ ఆల్రెడీ ఇచ్చాను, మరొకసారి ఇంకా కొంచెం డీటెయిల్ క్లారిఫికేషన్ ఇస్తాను. జై శ్రీరామ్ అన్న మాట వాళ్ళ నోటి నుంచి నాకు వినబడిందని చెప్పాను. ఆ మాట ఎందుకు వాడారు అని నేను చెప్పాను, అది మళ్ళీ చెప్తాను. ఆ మాట వాళ్ళు వాడడానికి గల కారణం ఏంటంటే మతపరమైన దాడి అని డైవర్ట్ చేయటానికి వాళ్ళు ఆ మాట వాడారు అని నేను ఫస్ట్ డే 1 చెప్పాను. నేను మతపరమైన దాడి అని కన్వర్ట్ చేయటానికి, నేను ఎక్కడ కూడా మతపరమైన దాడిగా నేను దీన్ని డైవర్ట్ చేయటానికి ఇష్టము లేదు, ఇప్పుడు నేను చెప్పను. ఎందుకంటే అభినయ్ దర్శన్ ఎప్పుడూ కూడా ఏ మతాన్ని తిట్టలేదు, ఏ మతాన్ని కించపరిచి అగౌరవపరిచిన వాడు కాదు. నా మతాన్ని నేను గౌరవించుకుంటాను, ఎదుటి వాళ్ళ మతాన్ని గౌరవిస్తాను తప్ప ఎక్కడా కూడా పాడేరు నియోజకవర్గం, అరకు నియోజకవర్గాల్లో మత ప్రస్తావన నేను లేవనెత్తలేదు.
అలాగని నా క్రైస్తవ మతాన్ని కూడా గొప్పగా చెప్పుకోలేదు. మత ప్రస్తావన అవసరం లేనటువంటి ప్రదేశాల్లో నా పొలిటికల్ ఈ జర్నీలో మత ప్రస్తావన ఎత్తని నేను అసలు మతపరమైన దాడిని ఎందుకు సృష్టిస్తాను? సో అది కంప్లీట్లీ అబద్ధం. ఇది కొట్టిన వాళ్ళే మతం పేరెత్తితే మతానికి వెళ్ళిపోద్దేమో అన్నటువంటి ప్రయత్నం చేశారన్నటువంటి అలిగేషన్ నేను చేశాను. దట్స్ ఇట్. మీపై క్రిస్టియన్స్ యొక్క మత ఇవి సంఘాలు కావచ్చు, క్రిస్టియానిటీ నుంచి కూడా మీపై కొంచెం వ్యతిరేకత అవుతుంది. అభినవ్ దర్శన్ ఓవర్ నైట్గా సెలబ్రిటీ కావడానికి ఒక మతాన్ని వాడుకో తనపై దాడి చేస్తున్నట్టు కూడా మీకు క్రిస్టియన్ సంఘాల నుంచి కూడా వ్యతిరేకం. దీనికి ఏం చెప్తారు మీరు మీ సంఘాలకి? మహాత్మా గాంధీ గారు తెలుసు కదండి, మన జాతి పిత. మనం ఖర్చు పెట్టి ప్రతి నోటి మీద ఆయన ఫోటో ఉంటుంది. మహాత్మా గాంధీ గారిని ఆంధ్రప్రదేశ్, భారతదేశం ప్రజలందరూ మెచ్చుకుంటారా? కాదు. 60% మెచ్చుకుంటారు, 40% దొంగ అంటారు, ఆడవాళ్ళు పిచ్చో, రకరకాలుగా అంటారు ఆయన్ని. పాపం రకరకాలుగా అంటారు. అలాగని ఆయన చెడ్డోడు అన్నాడని చెప్పి ఆయన ఫోటో ఉన్న నోటు ఖర్చు పెట్టడం మానేస్తారా? లేదు కదా. నెహ్రూని తప్పుపట్టే వాళ్ళు ఉన్నారు, యేసు ప్రభుని తప్పుపట్టే వాళ్ళు ఉన్నారు, అంబేద్కర్ గారిని కూడా తప్పుపట్టే వాళ్ళు ఉన్న ఈ ప్రపంచంలో నేను ఆఫ్టర్ ఆల్ గారిని, నేను చాలా చిన్నోడిని అందరితో పోల్చుకుంటే. నా స్థాయి చాలా చిన్నది. నన్ను తప్పు పడితే నేను లేదు అందరూ నన్ను మెచ్చుకోవాలి అని కోరుకోవడం నా స్వార్థం, సెల్ఫిష్నెస్ అవుతుంది. కాబట్టి నన్ను మెచ్చుకున్న వాళ్ళు మెచ్చుకొని, తప్పు పట్టే వాళ్ళు తప్పు పెట్టని నేనైతే లెక్క చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా మీద వచ్చిన ఆరోపణల గురించి అయితే వివరణ మాత్రం నేను ఇస్తాను. అయినా మీకు అభినయ్ దర్శన్ నచ్చకపోతే మిమ్మల్ని మెప్పించాల్సిన అవసరం నాకు లేదు. అంటే ఈ దాడి గట్టిన తర్వాత మీపై మరొక ఆరోపణ వస్తుంది, ప్రధాన అలిగేషన్. అభినవ్ దర్శన్కి దగ్గర 3 పెళ్ళిళ్ళు అంటూ కూడా వస్తారు. అసలు దీంట్లో ఎంత మాత్రం వాస్తవం ఉందంటారు? నేను పుట్టి పెరిగింది కడపండి. ప్రజెంట్ ఇప్పుడు నేను కడపలోనే ఉన్నాను. బెయిల్ తీసుకున్న తర్వాత హెల్త్ కొంచెం రికవర్ అవ్వడానికి, నేను హార్ట్ పేషెంట్ కాబట్టి జైల్లో నాకు ఫుడ్ కొంచెం సరిగా పడలేదు కాబట్టి విశ్రాంతి కోసం ఒక 4 రోజులు అని చెప్పి నేను కడపకు వచ్చాను. ప్రజెంట్ నేను కడపలో నా భార్య, నా బిడ్డలు సుష్మాతో, నా 2 కూతుర్లతో హ్యాపీగా, చాలా హ్యాపీగా, చాలా కొద్ది నెలలుగా మేము హ్యాపీగా ఉంటున్నాం. ఎవరెవరో రకరకాల 3 పెళ్ళిళ్ళని అలిగేషన్ చేస్తున్న వాళ్ళకి ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాను నేను. మీరు కనుక 3 పెళ్ళిళ్ళు అభినయ్ దర్శన్కి అయ్యాయని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఏ ఒక్క మీడియా పర్సన్ అయినా, ఏ ఒక్క క్రిస్టియన్ లీడర్ అయినా, ఏ ఒక్క పాస్టర్ అయినా, ఏ ఒక్క క్రైస్తవుడైనా, ఏ ఒక్క హిందుత్వవాదైనా నిరూపిస్తే ₹1 నేను మీకు గిఫ్ట్ ఇస్తా. నడి రోడ్డు మీద నగ్నంగా బట్టలు తీసి తిరుగుతా. మీరు ఏ శిక్ష విధించినా దానికి నేను తల ఉంచుతా. ఓపెన్ ఛాలెంజ్ తీసుకోండి. అభినవ్ దర్శన్ అంటే జైలుకి వచ్చిన తర్వాత ఏ పార్టీతో కొనసాగుతారో, మరి లేదా కొత్త పార్టీ పెట్టి మళ్ళీ పబ్లిక్లోకి వెళ్తారా? అంటే ఎక్కడి నుంచి మళ్ళీ మీరు పాదయాత్ర ప్రారంభిస్తారు? అన్న, ఇక్కడ పార్టీ అన్నది నాకు కీలకం కాదు. కానీ ప్రజెంట్ నేను ఏ పార్టీలో అయితే భరోసా పార్టీలో ఉన్నానో దాంట్లోనే కొనసాగుతాను. ఎందుకంటే నా పార్టీ వ్యవస్థాపకులైనటువంటి ఎస్ఐ గారు, సెక్రటరీ అయినటువంటి ప్రకాష్ గారికి ఎలాంటి అభ్యంతరం లేదు. వాళ్ళతో నేను మాట్లాడాను. అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తున్నారు. ముందుకెళ్దాం, కలిసి ముందుకెళ్దాం ఆలోచనతో అన్నారు. కాబట్టి ఇదే పార్టీతో నేను ముందుకెళ్తాను. కానీ నా పాదయాత్ర ప్రారంభించింది మాత్రం భరోసా పార్టీ ద్వారా కాదు. ఇండివిజువల్గా ఒక భారతీయ పౌరుడిగా నా హక్కులే, నా బాధ్యతలే అనుకొని ఈ పాదయాత్ర నేను ప్రారంభించాను. ప్రారంభించిన 2 నెలల తర్వాత నేను పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ పార్టీ ద్వారా నేను ముందుకెళ్తాను. పాడేరు నియోజకవర్గంలో నేను ఇప్పటివరకు చేసిన పాదయాత్ర జస్ట్ 10% మాత్రమే. ఇంకా 90% బ్యాలెన్స్ ఉంది. అధికారికంగా, లీగల్గా, అఫీషియల్గా రాష్ట్ర ఆ జిల్లా ఏఎస్ఆర్ జిల్లా ఎస్పీ గారి దగ్గర పర్మిషన్ అప్లై చేస్తాం. ఒకవేళ ఆయన అభ్యంతరం పరిస్తే, ఇవ్వకపోతే హైకోర్టు నుంచి మేము పర్మిషన్ తెచ్చుకొని అదే పాడేరు నియోజకవర్గంలో నిజాయితీగా, నిబద్ధతతో, యథార్థంగా అదే గ్రామాల గుండా సమస్యలను వెలికి తీస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ప్రజల మనసును గెలుచుకునే ప్రయత్నం చేసే దిశగా మేము పాదయాత్ర కొనసాగిస్తాం. అంటే మీకు ఎక్కడైతే మీరు మీ పాదయాత్ర వెళ్ళారో అక్కడ మీకు ఎవరైతే ప్రజలు షెల్టర్ ఇచ్చారో, సో అదొక పాస్టర్ మాకు మెయిల్ చేసిన షెల్టర్ ఇచ్చాం. బట్ అభినయ్ దర్శన్ ఇలాంటి మాకు ఇలాంటి ఈ వ్యక్తి గురించి ఈ విషయాలు తెలియదు అంటూ కూడా ఎవరైతే మీకు షెల్టర్ ఇచ్చారో, మీకు ఎవరైతే భోజనం పెట్టారో వాళ్ళు మీపై కొన్ని ఆరోపణలు చేశారు. అసలు వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు బ్రదర్ చెప్తున్నటువంటి ఆరోపణలు అనేది అబద్ధం. అది ఎందుకంటే అదే నీరు తోటపాలెం గ్రామస్తులందరితో, ఇంకా ఆ చుట్టుపక్కల నేను ఎక్కడ పాదయాత్ర చేశానో ఆ గ్రామస్తులు, గ్రామ పెద్దలతో నేను నిన్ననే ఫోన్ కాల్ మాట్లాడిన జైలు నుంచి బయలుకి వచ్చాక వాళ్ళు ఆనంద బాష్పాలతో మాట్లాడుతూ, అన్నా ఇంతకుముందు మనం చేసిన దానికంటే ఘనంగా చేద్దాం, మీకు మేమున్నాం మీ వెనక, ఇంతకుముందు కంటే జనం మిమ్మల్ని ఆదరిస్తారు, మీరు రండి, మీరు ఎప్పుడెప్పుడు వస్తారా, మీతో కలిసి నడవద్దామా అని మేమందరం సిద్ధంగా ఉన్నాం, మీరు రండన్నా అని చెప్పి వాళ్ళు ప్రేమగా, ధైర్యంగా, భరోసా నాకిస్తూ నన్ను పాడేరు నియోజకవర్గానికి వాళ్ళు వెల్కమ్ చేస్తున్నారు.
వాళ్ళకి గతంలో నా విషయాలు తెలియంది ఏమీ లేదు, ఇప్పుడు కొత్తగా తెలిసింది ఏమీ లేదు. నా వలన పాడేరు నియోజకవర్గంలో ప్రజలు ఒక్కరు కూడా నష్టపోలేదు, ఏది కోల్పోలేదు, ఎవరికి ప్రాణహాని జరగలేదు, ఎవరికి ఆర్థిక నష్టం ఆస్తి నష్టం జరగలేదు. పాడేరు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ ప్రేమగా నన్ను పిలుస్తున్నారు, స్వాగతిస్తున్నారు. ఇప్పుడున్న రాజకీయ పార్టీలను కాదని సరే మీరు ఒక పార్టీ తెలియరు, అది మీ వ్యక్తిగతం. అయితే అసలు ఇంతవరకు వాళ్ళకు జరిగిన అభివృద్ధి ఏంటి, అసలు మీకు జరగబోయే భవిష్యత్తు అభివృద్ధికి మీరు ఎలాంటి వాళ్ళకి హామీ ఇస్తారు, మీరు ఎలా నెరవేరుస్తారు? అన్న, మంచి చేయాలంటే అధికారంలో ఉంటేనే చేయక్కర్లేదు, అధికారంలో లేకపోయినా కొన్ని మంచి పనులు చేయొచ్చు. అదే పాడేరు నియోజకవర్గంలో మొండిగడ్డ పంచాయతీలో 11 గ్రామాల్లో ఉన్న సమస్యల్ని నేను వినతి పత్రాలు తీసి సమస్యలు వాళ్ళ గ్రామస్తులతో సంతకాలు పెట్టించుకొని ఎంపీడీఓ గారితో మాట్లాడిన తర్వాత సమస్యల్ని పరిష్కరిస్తాం సార్, మాకు ఒక 20 days టైం ఇవ్వండి అని అడిగారు. సార్ మీరు సమస్యలు పరిష్కరించకపోతే నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాను, అక్కడ పరిష్కారం అవ్వకపోతే 11 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల్ని తీసుకొని వచ్చి నేను కలెక్టరేట్ దగ్గర ధర్నా కూర్చుంటాను సార్. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో కనీస సదుపాయాలు లేకుండా, సౌకర్యాలు లేకుండా, నీళ్లు లేకుండా కనీసం బ్రతుకుతున్నారు సార్. మనుషుల్లా గుర్తించలేదు వాళ్ళని. 40-50 ఏళ్ల నుంచి ఎందరో ఎమ్మెల్యేలు మారారు, ఎన్నో ప్రభుత్వాలు మారారు, వాళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పి నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను. కాబట్టి ప్రజలు నన్ను నమ్ముతున్నారు. నేను అధికారంలో లేకపోయినా, నా దగ్గర లక్షల కోట్ల డబ్బులు లేకపోయినా ప్రజలు మా తరపున ప్రశ్నించటానికి ఒక యువకుడు వచ్చాడు కాబట్టి అన్నతో మేము నిలబడాలన్నటువంటి భరోసా వాళ్ళకి కలిగింది, నమ్మకం కలిగింది. వాళ్ళ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటూ వస్తున్నాను. ఇప్పటికీ నా మీద వాళ్ళ నమ్మకం అలాగే ఉంది. సో ఇలాగే కొనసాగుతాం. ఏదైతే ఘటన జరిగిన ప్రాంతంలో నాపై కావాలని వ్యక్తిగతంగా దాడి చేశారు, దీంట్లో జై శ్రీరామ్ అంటే ఈ ఘటన ఏదైతే ఉందో దీన్ని మతంపై రుద్దడానికి జై శ్రీరామ్ అంటూ దాడి చేశారో వీటికి సంబంధించి ఇప్పటికే పోలీసులకు ఆధారాలు సమర్పించాను. వీటిపై కేసు నమోదు చేసిన తర్వాత వాళ్ళకు బెయిల్పై ఇచ్చాను. తర్వాత కేసు జరిగే ట్రైల్లో కూడా ఖచ్చితంగా ఆధారాలు చూపించి భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా అదే ఏజెన్సీ ప్రాంతం నుంచి కూడా మరోసారి పాదయాత్ర కొనసాగిస్తాను, అక్కడ ప్రజలకు న్యాయం చేస్తానంటూ కూడా పాస్టర్ అభినవ్ దర్శన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ, కడప నుంచి.